ఎఫ్టీఏలో ఉందా బఫర్లో ఉందా ఏర్కొచ్చింది? బఫర్లో ఉందండి. బఫర్లో ఉందని కూడా మాకేం ఇన్ఫర్మేషన్ చెప్పలే వాళ్ళు అసలు. బఫర్లో కూడా ఏం ఇన్ఫర్మేషన్ చెప్పలే, వచ్చి రాసుకుంటున్నారు. ఏమిటి నెంబర్ ఏమేలే సార్, ఏనియం మేము మమ్మల్ని ఏదో వస్తుందంట మా మేము ఆడ నిలబడతాం, దాన్ని మా ఇంచే తీసుకుపోతాడంట, తీసుకుపోమని మా బొందలో పడేస్తాడు. ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇల్లు కట్టి? ఎన్ని రోజులు అవుతుంది కొంచెం 6 months అవుతుంది సార్. జస్ట్ 6 months నేను ఇల్లు కట్టి. కరెంటు బిల్లు ఇచ్చినావు, కరెంటు ఇచ్చినావు, నల్లా ఇచ్చినావు, ఇవన్నీ నేను పైసలు కట్టే కదా నేను తెచ్చుకుంది నీకానిచ్చి. నేను ఉట్టికైతే నాకు ఇవ్వలేదు కదా, మీరు హౌస్ ట్యాక్సీ కట్టించుకుంటున్నావు. మరి అన్నీ ఎల్ఆర్ఎస్ అదన్నీ ఉన్నాయి సార్, నా అక్కడ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. మరి చూపించమంటే చూపిస్తా అవి కూడా. ఇలా నువ్వు వచ్చి నువ్వు తీస్తా అంటే నేను ఎట్లా ఊరుకుంటా? నువ్వెవడివి తీయానికి? నువ్వెవడివి? మేము ఓట్లేస్తే నువ్వు వచ్చినావు, కానీ నా దగ్గరకు నువ్వు వచ్చినావు, కానీ నీ దగ్గర నేను రాలేదే. నా దగ్గరకు వస్తేనే నీకు ఓటేసింది. అమ్మ గెలిపియండి అమ్మా, గెలిపియండి అమ్మా, నువ్వు వచ్చినావు, నువ్వు గెలిపించినావు. ఇదేనా నీకు? నువ్వు అమ్మకయ్యా పుట్టినోనివే కదా, మరి మేము కూడా వచ్చిన వాళ్ళమే కదా. నువ్వు ఇలా తీస్తుంటే ఎట్లా? ఏం ప్యారెస్ చేస్తావయ్యా నువ్వు? ఈడ ఓ ప్యారెస్లో పోయి అంటే ఏదో ఉద్ధరించిందంట, ఈడ ఇది ఉద్ధరిస్తాడంట. ఆడేంది ఉద్ధరించేది? మా ప్లేస్లలో వాడేవాడు ఉద్ధరించడానికి, వాడెవడు ఉద్ధరించడానికి? 1 ప్లేస్లో ఉద్ధరించుకోమను. అధికారులు వచ్చారు, మీరు రిజిస్ట్రేషన్ అన్ని చూసారా? ఏమన్నారు వాళ్ళు? అది ఏం చూస్తలేరు వాళ్ళు. అది చూపించమంటారా? లేదే లేదు, ఏది చూస్తలేరు. మా చెప్పే బాధ, మా గోద కూడా వినట్లేరు వాళ్ళు. ఏమన్నా ఒక ఆమె వస్తుంది, ఓ 10 మంది పోలీసు వాళ్ళు తిరుగుతారు, ఆమె చుట్టే తిరుగుతారు. ఇక మాకు మాట్లాడతాను, వింటురా మా బాధని? వినట్లే. నువ్వు ఇలా గుల కొడుతుంటే ఎట్లుకుంటాం మేము? ఎన్ని ఇండ్లు ఉంటాయి ఇక్కడ కాలనీ మొత్తం? ఉంటాయి సార్ 20 దాకా, 20, 40. ఇప్పుడు ఇది 20 ఉన్నాయి, అది 20 ఉండేసుకోండి, 40 ఇండ్లు ఉన్నాయి. ఒక కిల్లు 30 లక్షలు, 40 లక్షలు. 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి మేము ఉంటే నువ్వు వచ్చి అలా తీస్తావు. నేను గద్ద మీద కూసబెట్ట పాపానికే కదా మేము కూసబెట్టింది. అట్నే ఇక చేసేది. ఇక ఎక్కడ పోయినాం సార్? ఇదే గోళ్ళ. ఓడొస్తుండో నిద్ర పోతే అంత ఒట్టు. వాడు ఏసీలో కూర్చొని పంతుండేమో బాడకం. మాకు నిద్ర కూడా లేదు కంటికి, తెలుసా? ఏ అర్ధరాత్రి ఓడొస్తాడో మా ఇంట్లో పొంటి వచ్చి కూల కొడతాడనే భయానికి తిరుగుతున్నాం. గల్లీలో పొంటి కూర్చుంటున్నాం, నిద్ర లేదు మాకు, తిండి లేదు, మంచి నీళ్ళు ఏమీ లేవు. మేము పర్మిషన్ ఇచ్చేటప్పుడు కానీ ఇది ఎఫ్టీఎల్ బఫర్ లేకుంటే ఏది చెప్పలేదు సార్. మాకు చేయించుకున్నారు మంచిగా 3 లక్షలు 4 లక్షలు పెట్టి చేయించుకున్నారు. చేయించుకున్నమ్మా ఎక్కడ పోదు, మీ ఇల్లు మీకే ఉంటుంది అని చెప్పారు. మరి అంతే కదా, మీరు చదువుకున్నారు, మీరు చెప్పినట్టు అమ్మో నిజమే అట్టుందని గూడేసుకున్నాం, తినక. ఇదేనా? అన్నిచ్చిండు కేసీఆర్, పట్టించిండు మాకు. పోవమ్మా అన్నాడు, ఏదో పార్క్ వేసిండు. మాకు కూడా పార్క్ వస్తుందిలే, మేము కూడా చూస్తాం, ఆనందిస్తాం అని కేసీఆర్ నన్ను ఇంత చేసిండు, కానీ మమ్మల్ని మరీ రోడ్డు మీద వేయలే. బజార్లో వేసిండు. రాధాలక్ష్మి. ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నారు. వాడు వద్దన్నా, మాకు డబల్ బెడ్రూమ్ వద్దు, వాడు ఉండమని చెప్పు. వాడు ఉండమను, వాళ్ళ ఇంట్లో మేము ఉంటాం. ఈ 40 ఇండ్లు కాదు 50 ఇండ్లు ఉన్నాయి, 50 ఇండ్లు పోయి ఆయన ఇంట్లో ఉంటాము. వాడేమో డబుల్ బెడ్రూమ్లో ఉండమని చెప్పు. ఉంటే చెప్పు, మేము ఉన్నాము, మాకు వద్దు డబుల్ బెడ్రూమ్లు. మమ్మల్ని చంపుతా అంటే చంపినాకనే కూల కొట్టుకోమని. ఏమో కడతాడంటే కానీ వాడేవాడు తగలబెడతానుకు. అక్కడ ఏమో చేసి ఉద్ధరించినా వీడు ఉద్ధరిస్తాడా వచ్చి? పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళు కట్టుకోకపోదు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఇవన్నీ చేసిండు అన్న. 10 ఏళ్ళు కేసీఆర్ వచ్చిండు, అంతకుముందు కాంగ్రెస్ ఉంది, కాంగ్రెసే కదా ఉన్నప్పుడు చేసిండు. వీడేం బీకిండు మరి అప్పుడు? మరి ఇవాళ వచ్చి నువ్వు ముఖ్యమంత్రి చేయంగానే ఇక నేను గూల కొడతాను చెప్తావా నువ్వు? మరి ఆయన చెప్పాలి కదా నువ్వు. ఆయన మీ రాజకీయ నాయకులు ఉన్నారు కదా అందరూ, ఆయన నువ్వు ఏ మూలన్నా ఉన్నావు తెలుసా? ఎవరు వస్తున్నారు కానీ పోతున్నారు, చూస్తున్నారు, ఫైటింగ్ చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, మేము చేస్తున్నారు. ఆ బాడకాలు విన్నట్టు కూడా వినట్లేరు.